ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈపీఎఫ్ఓ అకౌంట్ ఉన్న వారందరికీ కూడా మరో గుడ్ న్యూస్ వచ్చేసింది. జనవరి నుండే కొత్త విధానం అమలు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్‌కి సంబంధించిన కీలక మార్పులు రానున్నాయి. వచ్చే ఏడాది నుంచి సులభంగా పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకునే అవకాశం లభించనుంది. ఎందుకంటే ఏటీఎం కేంద్రాల నుంచే పీఎఫ్ విత్‌డ్రా చేసుకునే సదుపాయం తీసుకొస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి సుమితా దావ్రా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఐటీ సిస్టమ్స్ అప్‌గ్రేడింగ్ ప్రక్రియ మొదలైంది. ఇంతకీ ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్‌డ్రా సదుపాయం ఎలా పనిచేస్తుంది? ఎవరు తీసుకోవచ్చు? ఎలాంటి ప్రయోజనాలుంటాయనే విషయాలు తెలుసుకుందాము. కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి సుమితా దావ్రా ఏఎన్ఐతో చెప్పిన వివరాల ప్రకారం ఒక క్లెయిమ్దారు, లబ్ధిదారుడు లేదా బీమా చేయబడిన వ్యక్తి ఏటీఎంల ద్వారా వారి క్లెయిమ్స్ని సౌకర్యవంతంగా యాక్సెస్ చేయగలరు. అయితే మీడియా రిపోర్ట్స్ ప్రకారం పీఎఫ్ బ్యాలెన్స్లో 50% మాత్రమే విత్‌డ్రా చేసుకునేందుకు వీలుంటుందని తెలుస్తోంది. ఒకవేళ పీఎఫ్ ఖాతాదారుడు మరణిస్తే నామినీ అంటే లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో నేరుగా ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే మరణించిన ఈపీఎఫ్ఓ ఖాతాదారు అకౌంట్‌కి లబ్ధిదారు బ్యాంక్ ఖాతాను లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉందంటున్నారు. ఇక ఏటీఎంల ద్వారా పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు డెబిట్ కార్డుల తరహాలో ప్రత్యేకంగా పీఎఫ్ కార్డులు తీసుకొస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. లేదా ఈపీఎఫ్ ఖాతాకు తమ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసి ఇప్పటికే ఉన్న డెబిట్ కార్డుల ద్వారానే విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించవచ్చని కూడా సమాచారం అయితే అందుతుంది. అయితే ఇప్పటికీ దీనిపై స్పష్టత అయితే లేదు ఇప్పటికైతే గనుక. ఇక అలాగే రూల్స్ ఏంటి అని చూస్తే రిటైర్మెంట్ వయసు 55 వచ్చిన క్రమంలో ఈపీఎఫ్ఓ సభ్యులు తమ మొత్తం పీఎఫ్ డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు. అంతకు ఏడాది ముందే 90% ఫండ్స్ తీసుకోవచ్చు. అయితే మెడికల్ ఎమర్జెన్సీ, ఉద్యోగం కోల్పోయినప్పుడు, ఇంటి కొనుగోలు, నిర్మాణం లేదా పిల్లల్లో పెళ్ళిళ్ళు, ఇంటి పునరుద్ధరణ అంటే ఇల్లు మళ్ళీ రీమోడలింగ్ చేసుకొని ఇలాంటి అవసరాల కోసం మధ్యలో అయితే కొంత విత్‌డ్రా చేసుకోవచ్చు. చెప్పే కారణాలు బట్టి క్లెయిమ్ లిమిట్ ఆధారపడి ఉంటుంది. అలాగే యూఏఎన్ మెంబర్స్ తమ అవసరాల కోసం ఎలాంటి ఫామ్స్ ఉపయోగించాలని చూస్తే పీఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ కోసం ఫామ్ 19 ఉపయోగించాలి. పెన్షన్ విత్‌డ్రావల్ బెనిఫిట్స్ కోసం ఫామ్ 10 వాడాల్సి ఉంటుంది. ఇక మెంబర్ ఇంటర్ఫేస్ నుంచి నేరుగా పీఎఫ్ పాక్షికంగా విత్‌డ్రా చేసుకునేందుకు ఫామ్ 31 అయితే ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ విధానంతో ప్రయోజనం ఏంటని చూస్తే ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవడానికి అవకాశం కల్పిస్తే అత్యవసర సమయాల్లో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే పీఎఫ్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన ఇబ్బంది తప్పుతుంది. ఏదైనా ఎమర్జెన్సీ సమయంలో డబ్బులు అవసరమైతే ఇతరులపై ఆధారపడకుండా ఏటీఎం నుంచే విత్‌డ్రా చేసుకోవచ్చు.